హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. నేను మీ స్వప్నారాయణ. ఈరోజు మీకు చెప్పే టాపిక్ వచ్చేసి శాలరీ. ఏంటి శాలరీ అనుకుంటున్నారా? ఎవ్రీ మంత్ ఫస్ట్కి మీకు శాలరీ ఎస్ఎంఎస్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు? అదే హ్యాపీనెస్ మీకు మంత్ ఎండింగ్ వరకు తెలుస్తుందా, ఉంటుందా? లేదు అని అంటే మరి మీరేం చేస్తున్నారు మీ శాలరీతో చూద్దాం. శాలరీ క్రెడిట్ అవ్వగానే అందరూ ఏం చేస్తారండి? రెంట్స్ పే చేయడము, యూటిలిటీ బిల్స్, ఈఎంఐస్, మళ్ళీ మన కోసం అంటూ మనం కొంచెం ఖర్చు చేసుకోగా మంత్ ఎండింగ్కి వచ్చేసరికి మన అకౌంట్స్ అన్నీ ఖాళీ అయిపోతున్నాయి. అవునా? ఇది ఇలా ఉంటే మరి అందరూ ఏమనుకుంటారంటే మాకు వచ్చే శాలరీ చాలా తక్కువ అండి, అందుకనే నాకు ఏం మంత్లో మిగలట్లేదు అని అండి. కానీ ఇక్కడ శాలరీ తక్కువ కాదండి, మన ప్రియారిటీస్ ఎక్కువ ఉన్నాయని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సో ఎప్పుడైతే మన కోసం మనం ఫస్ట్ సేవ్ చేసుకుంటామో దెన్ ఆటోమేటిక్గా మనకు వచ్చే శాలరీ నుంచి మన ఎక్స్పెన్సెస్ మనము కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఫస్ట్ మీ పైన మీరు సేవ్ చేసుకోండి, తర్వాత ఆటోమేటిక్గా మీ ఎక్స్పెన్సెస్ అనేటివి మీకు మేనేజ్ అయిపోతాయి. సో ఫర్ దిస్ మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కమెంట్లో పింక్ చేయండి, సేవ్ ఫస్ట్ అని ఆప్షన్.